ఓకే ఫ్రెండ్స్, నవీన్ ఒక హాయ్ చెప్ప. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కొరమీను ఇగురు చేద్దాము. అది మీకు ఎలా వస్తుంది ఏంటి అనేది చూపిస్తాను. చూడండి, ఇది కొడదలు తెచ్చాను. కొడదలు అవి చూడండి. రెసిపీ కొద్దిగా సాంబార్ టైప్ చేద్దాము. కొరమీను ఇగురు వీడియో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా చేస్తామో ఏమిటి అన్నది. ఓకేనా. సాసవలో కొత్తిమీర వేసుకున్నాడు. వేసుకో ఎర్రగడ్డలు వేస్తున్నాడు, చిల్లీ వేసాడు, టమాటా తర్వాత వేసుకున్నాము. ఫ్రెండ్స్, లైట్గా టమాటా వేసుకుంటున్నామా. ఇది డ్రై అయిపోయింది చికెన్. ఫ్రెండ్స్, ఇది వచ్చి మా ఊరు పక్క కొడదలు అంటారు. ఈ బుడదలు ఉంటాయి కదా, కొరమీను అంటారు. ఓకేనా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్. మా ఊరు సైడు కొడదలు అంటారు. మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొడదలు కొరమీను అంటారు. ఓకేనా. వీడియో ఈరోజు చాలా బాగొస్తుంది. కొరమీను ఇగురు. ఓకేనా. కొరమీను ఇగురు వండుతాము ఈరోజు. ఓకే. ಫುಲ್ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಅಂತೂ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಸಾಯಂಕಾಲ ಗ್ರೌಂಡಾಗ ಆಡ್ತೀನಿ, ನಾಳೆ ವೀಡಿಯೋ ಕಾಲ್ ಮಾಡ್ತೀನಿ. ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్. పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఫిష్ చేస్తున్నాం ఫ్రెండ్స్. కొరమీను కొడదలు అంటారు, మా పక్క కొడదలు అంటారు. అన్నమయ్య జిల్లా పిటిఎం మండలం తంబాలపల్లి తాలూకా. మా ఊరు సైడు వీటినే కొడదలు అంటారు ఫ్రెండ్స్. మీ ఊరు సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఓకేనా. ఫ్రెండ్స్ చూడండి, చింతపులుసు వేసుకుందాము. ఓకేనా. పోయి పర్వాలే, పోయి కొంచెం తుక్కు పడితే ఏమయ్యలేదా. పోయి అట్లా చేయి పెట్టుకొని పోయి పుల్లు పోసాడు. సాంబార్ టైప్ పోయిపా. ఇంకా పోయి. ఓకే. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫిష్కి వంటకి ఏమేమి మసాలాలు వేస్తారో చూసుకోండి. ఏం పైదే ధనియాల పొడి, లైట్గా 2 స్పూన్లు ధనియాల పొడి, తర్వాత కారం పొడి వేస్తున్నాము. 1 స్పూను కారం పొడి, 1.5 స్పూన్ వేస్తున్నాడు. తర్వాత ఏమిదే గరం మసాలా అంట. ఇంకా తర్వాత ఫిష్ మసాలా వేసుకోవాలి మనము. ఓకేనా ఫ్రెండ్స్. మసాలాలు ఏమేమి కావాలి అన్నీ వేసుకుంటున్నాము. కొరమీను ఇగురు వ్యూవర్స్, కొరమీను ఇగురు చేస్తాము. రెసిపీ చాలా టేస్ట్గా రావడం జరుగుతుంది. ఓకే. ఫిష్ ఫ్రై మసాలా అంట. ఓకే, గో హెడ్.
బ్యాచిలర్ బ్రదర్స్కి చాలా యూజ్ అవుతుంది. ఇది సింపుల్గా మనము తయారు చేసుకోవచ్చు. రాళ్ళ ఉప్పు, ఓకే, కళ్ళు ఉప్పు ఇంకా కొద్దిగా వేసుకో, ఒకేసారి వేసుకో. ఇంకా రవి ఇంకా రవ్వ. ఓకే ఓకే ఫ్రెండ్స్, చేపలు చారు కాబట్టి దీన్ని స్పూన్ జాస్తి టైం యూజ్ చేయకూడదు. ఇది ఇంకా ఉడకలేదు కాబట్టి ఒక్క కిత కలుపుకునేద్దాం గెంట్లో. తర్వాత మనము గెంటు పెట్టకూడదు ఫ్రెండ్స్. గెంటు పెట్టామంటే పీసులు పొడి పొడి అయిపోతాయి. ఓకేనా? ఇది ఉడకలేదు కాబట్టి గెంటు పెట్టి కలబెడుతున్నాము. నెక్స్ట్ ఇంకా గెంటు పెట్టాం ఫ్రెండ్స్. ఓకేనా? కొత్తగా చూసే వ్యూవర్స్ ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ రావడం జరుగుతుంది. ఓకేనా? నవీన్ ఒక లైక్ ఏమని చెప్పప్పా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొరమీన్ ఇగురు తయారు చేస్తున్నాము. ఇంకా జస్ట్ ఒక 2 minutes ఉడకాలి ఫ్రెండ్స్. చేపలు కాబట్టి బిరిబిరిన అయిపోతుంది వంట. ఓకేనా? రెసిపీ చాలా థిక్గా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కుకింగ్ వీడియోస్ మరిన్ని చేయడం జరుగుతుంది. ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్తగా చూసే వ్యూవర్స్ ఎవరు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి కుకింగ్ వీడియోస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇంకా జస్ట్ ఒక 2 minutes ఫ్రెండ్స్. అంతా అయింది. లైట్గా కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటుందమ్మా. ఉప్పు కారం ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామా. ఓకేనా? చూడు ఉప్పు కారం, ఉప్పు కారం సరిపోయిందా? ఇంకా ఏమైనా వేసుకోవాలా? ఏమే సరిపోయిందా? ఓకే ఫ్రెండ్స్, చూడండి అంతా అయిపోయింది. కొరమీను ఇగురు ఇంకా మనము కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? అంతా ఉడికిపోయింది. ఓకే ఫ్రెండ్స్, కొత్తిమీర వేసుకుంటున్నాము. రెసిపీ మాత్రం ఈరోజు చాలా ఎమ్మి టేస్ట్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. కొరమీను ఇగురు చూడండి ఇలాగొచ్చింది. ఇప్పుడు మనము జస్ట్ ఒక పీస్ వేసుకొని ఎలా వచ్చిందో టేస్ట్ చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అబ్బా, టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. సూపర్ టేస్ట్. ఇది తింటూ ఉంటే మా అమ్మ చేసిన వంటలాగా నాకు గుర్తొస్తుంది. మా ఊర్లో, మా విలేజ్లో మా మదర్ చేసిన వంట మాదిరి నాకు గుర్తొస్తుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.